55 డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులైనటువంటి ఆకుల రవిశంకర్ గారు, ప్రదీప్ రాజ్ గారు, రాము గుప్తా గారు, లీలా గారు, అట్లాగనే ఏలూరు సాయి శరత్ గారు, సురేష్ గారు, అనూష గారు, జల్లి రమేష్ గారు, రాంబాబు గారు, విజయలక్ష్మి గారు, అట్లాగే అమీర్ బాషా గారు, ఎరిపెల్ల కనకారావు, జిల్లెల అనిల్, అకారపు విజయ్ కుమారి, చెట్ల సతీష్, రాళ్ళపూడి గోవింద్, కొరగంజి వెంకటరమణ గారు, అడ్డూరి తమ్మారావు గారు, రెడ్డిపల్లి గంగాధర్ గారు, బొత్తుల వెంకటేష్ గారు, అట్లాగే నేమాన సంజీవరావు గారు, పులిచేరి రమేష్ గారు, నల్లవేలి కనక గారు, పొట్టూరి శ్రీనివాసరావు గారు, సోమి గోవింద్ గారు, స్థానిక నాయకులు సోమి గోవింద్ గారు, అట్లాగనే ఇక్కడ మరి మా ముబీనా గారు, గంగాధర్ గారు, అజయ్ గారు, బాలు గారు, నసీమా గారు, మా సల్మా, వీరితో పాటు బాలు, అట్లాగే 56లో వచ్చి అక్కడ అశోక్ కానీ, షహీనా కానీ, మరి జగదీష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీరితో పాటు టౌన్ కమిటీ సభ్యులైనటువంటి నాగరాజ్ గారు, రమణ గారు, శనివారపు శివ గారు, అట్లాగనే వసంత్ గారు, అక్కడ కూడా అకార విజయ్ కుమార్ గారు ఉన్నారు, మరి సాబికర్ నరేష్, ఇంకా ధార్మిక సేవా మండలి నుంచి తమ్మిన రఘు, ఇంకెవరున్నారు, పుల్లారావు గారు, రమాదేవి గారు, అందరు చెప్పేసారు, స్టాలిన్ గారు తర్వాత వస్తుంది. మరి ధార్మిక సేవా మండలి సభ్యులతో పాటు ఉన్న ఒకే ఒక్క అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గంలో మరి ముద్దాన స్టాలిన్ శంకర్ గారు ఒక్కరే ఉన్నారు అధికార ప్రతినిధి, ముద్దాన స్టాలిన్ శంకర్ గారు, అదేవిధంగా లీగల్ సెల్ నుంచి మన గంజి పవన్ గారు, తొత్తడి భరత్ గారు, పిల్ల రవీంద్ర గారు, ఐటీ నుంచి మా ముత్తాపురం రాజేష్ కానీ, అట్లాగనే నాగోతి సాయి కానీ, మరి రాజానాయుడు కానీ, తిరుపతి సురేష్ గారు కానీ, అట్లాగనే బాడి శంకర్ గారు కానీ, మా కొప్పిరెడ్డి సత్యనారాయణ మూర్తి గారు కానీ, కేఎస్ఎన్ మూర్తి గారు కానీ, ఇంకెవరైనా మర్చిపోయినా, కంది నాని గారు నా పక్కనే ఉన్నారు, కంది నాని గారు పక్కనే ఉన్నారు, కంది నాని గారు, అట్లాగనే మురళి గారు, పెద్దలందరూ పార్టీ తర్వాత చూడదు, పెద్దలందరూ మీరు పార్టీ లైన్ చదివారు ఇప్పటి వరకు, మిమ్మల్ని అందరినీ మాట్లాడిచ్చేసాను, ఇంకా మిమ్మల్ని అందరినీ మాట్లాడించాను. మురళి గారు, కంది నాని గారు, మరి రమేష్ గారు, ముఖ్యంగా మా డాక్టర్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. కరోనా నాకు వస్తే ప్లాస్మా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే చాలామంది ఇవ్వాల, మా డాక్టర్ గారు ఇచ్చారు, శ్రీనివాస్ గారు ప్లాస్మా కూడా డొనేట్ చేశారు. నాకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలు నేను చాలామంది పేర్లు చెప్పలేదు, ఆయన తర్వాత మాట్లాడితే చెప్తా. మరి మా కొండ పేరు కూడా చెప్పాలి, కనీసం నేను మర్చిపోయాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నేను పిలవంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తా. మరి చివరి అవధి చెప్పడానికి ముఖ్యంగా స్థానికంగా 54, 55 డివిజన్ నుంచి అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ఏదో రకంగా కానుక అందజేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి గోవింద్ కానీ, అదేవిధంగా మా పల్లంటి ఆది ఆ కమిటీకి కానీ, అలాగే మొబీనాకు కానీ, గంగాధర్ గారికి కానీ, మా నసీమాకు కానీ, అట్లాగే మా సల్మాకు కానీ మీరు ఒకసారి చెప్పట్లు కొట్టాలి. మిగతా టీం అందరు కొట్టాలి గట్టిగా. అరే నా వాయిస్ ఇప్పుడు వచ్చిందా? అందరూ కూడా మాట్లాడేటప్పుడు ఇక్కడి నుంచి స్పష్టంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత వర్ధిల్లాలని మాట్లాడాల్సిందే. జనసేన తెలుగుదేశం పార్టీ అని మాట్లాడాల్సిందే. తెలుగుదేశం జనసేన పార్టీ అని మాట్లాడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన టీడీపీ ఐక్యత వర్ధిల్లాలి. టీడీపీ జనసేన ఐక్యత ముఖ్యంగా మనం ఇట్లాగనే స్పష్టంగా ఉండాలి. ఎక్కడ డీవియేషన్ మన దగ్గర తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ రికవర్ చేద్దాం, అవన్నీ చేద్దాం.
మరి మా కుప్సెట్ వెంకటేశ్వర గారు నిన్న నుంచి పైకి రమ్మంటే మాట్లాడుతులేదు. రండి పైకి రండి, నా పక్కన కుప్సెట్ నుంచి పర్లేదు, రండి రండి. మా బ్యాంక్ మోహన్ రావు గారు ఎక్కడ వచ్చారు అన్నారా? ఆయన కూడా రండి. ఆమెది గారు వాళ్ళని కూడా రమ్మని. 56 నుంచి వసంత్, మా సీరం మల్లిబాబు కూడా వచ్చారా? ఓకే రండి. శంకర్ నేను కూడా చూశాను. మా ఆర్కే గూడెల రామకృష్ణ అందరు కొద్దిగా చాలా టైం అయిపోయింది, వాళ్ళని కూడా 10 నిమిషాలు ముగిచ్చేస్తా. 10 నిమిషాలు. ఎంత? అరే గట్టిగా చెప్పి ఎంతసేపు టైం చూసుకోవాలి. 10 నిమిషాలు అయిందో లేదో టైం పెంచుకోండి. ఎంత? 10 నిమిషాల్లో ముగించేస్తా. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో పంచాయత్ సెంటర్లో ఇంత పెద్ద కార్యక్రమం పెంచగలిగామంటే అది కేవలం ప్రజల మద్దతు మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల మద్దతు మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము 10 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం, ప్రజల్లో ఉండడం, అవన్నీ కూడా ప్రజల్లో ఉండడం అవన్నీ కూడా ఒక ఎత్తు. 2019లో మేమెవరం గెలవాలా, ఓడిపోయాం. మేము గెలవాలా, ఓడిపోయాం. కానీ ప్రజల దగ్గరలోనే ఉన్నాం, ప్రజలతోనే కలిసి ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పనిచేశాం. 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ రెస్ట్ తీసుకోవాలా. మా జనసేన పార్టీ తరఫున ప్రతి నాయకుడు కూడా నా మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడిచారు. ఒక్కొక్కరి మీద 16 కేసులు పెంచినా కూడా ఒక్కొక్కరు కూడా వెనక్కి తగ్గలేదంటే ప్రజల కోసం మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్కరి మీద 16 కేసులు ఉన్నాయి. ఈ స్టేజ్ మీద ఉన్న చాలా మంది మీద 10 కేసులు పైన ఉన్నాయి. మీ అందరికి తెలియదు ఈ విషయం. 10 కేసులు పైన ఉన్నాయి. నాకు 16 కేసులు ఉంటే వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా పేకాట ఆడితేనో, మందు అమ్మితేనో, సింగల్ నెంబర్ లాటరీ ఆడితేనో కేసులు పెట్టడం అయ్యే ప్రజల కోసం పోరాటం పెట్టారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోయాడు అంటే పూర్తిగా ఆపడం జరిగిందండి. 5 నిమిషాల పాటు.